వెల్కమ్ టు క్రాఫ్ట్ హబ్. ఈరోజు మనం వేస్ట్ న్యూస్ పేపర్స్తో ఫ్లవర్ వేజ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్ న్యూస్ పేపర్, స్టిక్, ఫెవికాల్ అండ్ గమ్ అండ్ ఫెవిక్రిల్ పెయింట్, ఏషియన్ వైట్ పెయింట్, పెయింట్ బ్రష్ అండ్ డెకరేషన్ కోసం రిబ్బన్ ఫ్లవర్స్. పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన పేపర్స్ని రోల్స్లో చేసుకోవడానికి ఇక్కడ నేను స్టిక్ని యూజ్ చేసుకుంటున్నాను. మనకి చాలా స్టిక్స్ వేజ్ని తయారు చేయడానికి చాలా స్టిక్స్ కావాలి కాబట్టి స్టిక్ని యూజ్ చేసుకుంటే ఈక్వలెంట్గా వస్తాయి అండ్ నీట్గా వస్తాయి. సో ఈ విధంగా పేపర్ రోల్స్ని స్టిక్ని యూజ్ చేసుకొని నీట్గా ఒకే విధంగా ఉండేటట్టు చేసుకోవాలి. ఈ చివర్లో గమ్ని పెట్టాలి. ఫుల్గా రోల్ చేసిన తర్వాత ఇక్కడ గమ్ని పెట్టాలి. జస్ట్ ఇలా పెట్టి 1 నిమిషం ఆరిన తర్వాత స్టిక్ నుంచి ఓపెన్ చేసేయాలి. రోల్స్ని చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చేసిన పేపర్ రోల్స్ని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒకదానికి సైడ్లో గమ్ పెట్టి ఈ రెండింటిని ఇలా పెట్టాలి. ఇలా అటాచ్ చేసి ఇలా మొత్తం చాలా కొంచెం సేపు అయ్యాక ఆరుతుంది. ఇలా ఫుల్గా అంటించాలి. ఈ విధంగా అంటించుకుంటూ ఇలా గమ్ని మొత్తాన్ని పెట్టి ఇలా మొత్తం మనకి ఎంత ఫ్లవర్ వేజ్ ఎంత వెడల్పు కావాలో చూసుకొని మనం అన్ని పేపర్స్ని అన్ని రోల్స్ని స్ట్రైట్గా కట్ చేసుకొని పైన దాన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసిన తర్వాత దీన్ని ఈ చివర్లో గమ్ని పెట్టి దీన్ని అతికించుకోవాలి. ఈ విధంగా స్టిఫ్గా ఉండేటట్టు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని కిందన ఇలా అటాచ్ చేసేయాలి, అతికించేయాలి. ఇప్పుడు గమ్ తీసుకొని దీన్ని చుట్టూ పేస్ట్ చేసి దీన్ని ఇలా పెట్టి అతికించాలి. చేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ని ఎక్స్ట్రా ఉన్న కార్డ్బోర్డ్ని రిమూవ్ చేసేయాలి. సిజర్తో జాగ్రత్తగా ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసేయాలి. చేసుకున్న తర్వాత ఈ ఫెవికాల్ని వాటర్ని కలిపి ఆ మిశ్రమాన్ని ఈ ఫ్లవర్ వేజ్కి ముందుగా లోపల వైపు మొత్తం కోట్ చేయాలి. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట వైపు కూడా నీట్గా కోట్ చేయాలి. దీన్ని జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇదేంటంటే మనం ఎక్కడైనా గమ్ నీట్గా పెట్టకపోయినా ఏదైనా గ్యాప్స్ ఉన్నా సరే జస్ట్ గట్టిగా అంటుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకే ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం చూసుకొని గమ్ మొత్తం ఫ్లవర్ వేజ్ని ఇలా గమ్తో కోట్ చేయండి. కోట్ వేసిన తర్వాత అది ఆరిన తర్వాత వైట్ పెయింట్ని తీసుకొని లోపల వైపు అడుగు భాగాన్ని మొత్తం పెయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత లోపల వైపు కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం పెయింట్ చేసుకోవాలి. ఈ లోపల వైపు అయిపోయిన తర్వాత బయట వైపు కూడా జాగ్రత్తగా గ్యాప్స్ లేకుండా మొత్తం పెయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లోపల వైపు కూడా ఫుల్గా ఇలా వైట్ కలర్ పెయింట్ మొత్తం ఆరిన తర్వాత, ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఆరిన తర్వాత మనకు నచ్చిన కలర్తో దీన్ని పెయింట్ చేసుకొని నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లూ కలర్ని తీసుకుంటున్నాను, స్కై బ్లూ కలర్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా అవుట్ సైడ్ మొత్తం మనకు నచ్చిన విధంగా పెయింట్ చేసుకోవచ్చు నచ్చిన కలర్తో.
ఇలా మొత్తం ఫ్లవర్ వేస్ మొత్తం ఈ పెయింట్తో కంప్లీట్ చేయాలి. మనకు నచ్చిన కలర్తో పెయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రిబ్బన్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుందాం. గమ్ తీసుకొని ఫ్లవర్ వెనక్కి గమ్ పెట్టి దీన్ని ఇక్కడ అటాచ్ చేయాలి. ఇలా మొత్తం ఈ బార్డర్ అంచు మొత్తాన్ని ఇలా ఫ్లవర్స్తో మొత్తం డెకరేట్ చేసుకోవాలి. ఫ్లవర్ వేజ్లో బార్డర్స్ మొత్తంలో ఇలా రిబ్బన్ ఫ్లవర్స్ని అంటించిన తర్వాత ఇంకా కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఈ ఫ్లవర్ వేజ్ మీద అక్కడక్కడ అంటించుకుందాం. ఇలా ఫ్లవర్ వేజ్ మొత్తం అక్కడక్కడ గ్యాప్స్ ఈక్వలెంట్గా చూసుకొని ఇంచుమించుగా మనం అంటించుకోవాలి. ఇలా మొత్తం ఫ్లవర్ వేజ్ అంతా డెకరేషన్ చేసుకోవాలి. మీకు ఇది నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.